మీరు కొద్దిసేపు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం రెండు కలిసి ఉన్నాయి. చదువుదాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయం 5, 6 వచనాలు రెండు కలిసి ఉన్నాయి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలు మార్చింది. చాలు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 12వ అధ్యాయం 5వ వచనం 5, 6 వచనాలు ఏం చెప్తున్నాడంటే, ప్రభు శిక్షించినప్పుడు ఆ శిక్షను తృణీకరించవద్దు అని చెప్తున్నాడు. దేవుడు ఒక్కోసారి శిక్షిస్తాడు మనల్ని. శిక్ష వేరు, శిక్షణ వేరు. శిక్ష అంటే చేసిన తప్పుకు వచ్చేటువంటి ప్రతిఫలాన్ని శిక్ష అంటారు. శిక్షణ అంటే తప్పి అంటే ట్రైనింగ్ అంటారు. శిక్షణ తీసుకుంటున్నాడు అంటారు కదా, ట్రైనింగ్. శిక్షణ అక్కడ శిక్షణ రాయబడింది, కానీ వాస్తవానికి హెబ్రీ కానీ ఇంగ్లీష్లో కానీ చదివితే శిక్షణ అంటారు అని ఉంటుంది. అంటే శిక్షణ అంటే వీ హ్యావ్ టు ట్రైన్ ఇన్ ద సర్టెన్ టాస్క్. అంటే ఒక విషయంలో మనం శిక్షణ పొందుతున్నాం. సపోజ్ మనకు ఇండియన్ ఆర్మీ ఉంది, మన దేశపు ఆర్మీలోకి తీసుకోవాలంటే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి, కఠినమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది. ఎంత కఠినమైన ట్రైనింగ్ అంటే వారు ఎటువంటి పరిస్థితిని కూడా అలవాటు చేసుకునేటువంటి విధంగా. ఒక్కోసారి ఆహారం 2 రొట్టెలతో సర్దుకోవాల్సి వస్తుంది. 2 రొట్టెలతో కూడా తృప్తి పడితే ఎలా దొరికినప్పుడు ఆ 2 రొట్టెలు తిని ఎలా తృప్తి పడాలో వాళ్ళకి నేర్పిస్తారు. అలాగే శత్రువులు ఎలా దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలో, అలాగే శత్రువు అంటే ప్రతి అప్డేషన్ ఉంటుంది అనమాట. అంటే నెల అప్డేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఆ విధంగా ట్రైనింగ్ పొందుతూ ఉంటారు అన్నమాట. ఎంత కష్టతరమైనటువంటి ట్రైనింగ్ తెలుసా, ఎంత కష్టతరమైనటువంటి శిక్షణ తెలుసా. అది పొందుకొని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే దాన్ని పట్టుకొని ఆర్మీలోకి వెళ్తారు. దానికి ముందు ఎలా పేల్చాలో నేర్చుకుంటారు, ఎలా షూట్ చేయాలో నేర్చుకుంటారు, ఎలా మనిషిని ఐడెంటిఫై చేయాలో నేర్చుకుంటారు, వాళ్ళు ఎలా మరి క్రూర జంతువులు వేటాడాలో నేర్చుకుంటారు, క్రూర పాముల నుంచి ఎలా కాపాడడం, అన్ని ట్రైనింగ్ పీరియడ్ నేర్చుకుంటారు. ఎదురుగా శత్రువు వస్తున్నప్పుడు ఎలా తప్పించుకోవాలో, శత్రువుడు ఎలా కాల్చాలో, శత్రువుని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారు చెప్పండి? శిక్షణలో ఉన్నప్పుడు నేర్పిస్తారు. ఆ శిక్షణ, అందుకనే ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించవద్దు. ఆయన శిక్షణ ఆయన మనల్ని నిజంగా శిక్షించాలని కాదు, కానీ ఆయన శిక్షణలో చాలా నేర్చుకోవచ్చు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక కుటుంబం వేసేటువంటి, అంటే ఒక వెండిని కుటుంబం వేస్తారు కదా, అతను ఆ వెండిని కింద మంట పెట్టి ఆ వెండిని కాలుస్తూ ఉన్నాడు. ఒక ప్రయాణికుడు పోతూ ఇతను ఆ వెండిని అగ్నితో ఇతలా కాలుస్తున్నాడు అని ఆగి చూస్తూ ఉన్నాడు. ఒక బాటసారి చూస్తూ ఉంటే సరే ఒప్పుకోలేక ఆ వెండిని కాల్చేటువంటి అతన్ని అంటాడు, అయ్యా మీరు ఎందుకు వెండిని ఆ విధంగా కాలుస్తున్నారు అని అంటే, ఆ వెండిలో ఉన్నటువంటి మట్టి అంతా కరిగిపోవాలి, వెండిలో ఉన్నటువంటి మస్టు, వెండిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటకు వచ్చేయాలి. అందుకోసం నేను అందుకోసం దాన్ని హీట్ చేస్తున్నాను, దానికోసం కరకబెడుతున్నాను, దాన్ని ఆ విధంగా నేను చేస్తున్నాను అంటే, అయితే అది ఫైనల్ అవుట్పుట్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఆయన చెప్తాడు, నా మొహం అందులో కనబడుతుంది. అంటే అర్థంలాగా తెల్లగా వచ్చేస్తుంది, నా ఫేసు అందులో కనబడుతుంది. నా ఫేసు అల్యూమినియంలో కానీ లేకపోతే సిల్వర్లో కానీ వెండిలో కానీ కనబడినప్పుడు అప్పుడు ఇది ఫైనల్ స్టేజ్ అయిపోయిందని అప్పుడు ఆపేస్తాను. అప్పటి వరకు దాంట్లో తీక్షణంగా మొహం పెట్టి అది కాలిందా లేదా, అది సరైనటువంటి పక్వానికి వచ్చిందా లేదా, అది సరైన అవుట్పుట్ లేక వచ్చిందా లేదా పరీక్షిస్తూ ఉంటాడు. మన దేవుడు కూడా
ఒక్కోసారి ఆయన చేసే ఎలా ఉంటుందంటే శిక్షణ ఎలా ఉంటుందంటే మనం ఇటువంటి అన్నిటి నుంచి సాతాను వేసే అగ్ని బాణాల నుంచి, సాతాను పెట్టే ప్రతి సమస్య నుంచి, సాతాను వేసే ప్రతి దాని నుంచి మనం తప్పించబడాలని ఆయన ఏం చేస్తాడు? అనుక్షణం మనం శిక్షణలో వస్తాడు. అనుక్షణం మనం అవసరం. మనం అనుకోవచ్చు, ఎందుకు నాకే ఉంటుంది ఇలాగా, ఎందుకు నాకే జరుగుతుందంటే నువ్వే అని పెట్టివి, నీకు తప్ప ఇంకెవరికి చేస్తాడు? ఒక తండ్రి తన బిడ్డను ఏ విధంగా దండిస్తాడో, తండ్రి తన బిడ్డను దండించడం ఆపేశాడు అనుకోండి, ఆ బిడ్డ ఎలాగంటే అలాగా పెరుగుతాడు. అంటే ఎదిగిన తర్వాత ఒక దొంగగాను, ఒక గుండగాను, ఒక గజ నరహంతకుడుగాను తయారవుతాడు. బిడ్డ కాకుండా ఉండడానికి తండ్రి ఏం చేస్తాడు తెలుసా? బిడ్డను దండిస్తాడు. తల్లి ఏం చేస్తుంది తెలుసా? బిడ్డను దండిస్తుంది. ఎందుకంటే మంచి మార్గంలో నడవడానికి, మంచి మార్గంలో నడిపించడానికి. అలాగని లోపల కక్ష పెట్టుకుని బిడ్డను కొట్టరు. బిడ్డలు మంచి మార్గంలో ఉండాలని, వారు ఎదిగిన తర్వాత కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తేవాలని తల్లిదండ్రులు బిడ్డలు కొడతారు, తిడతారు, వాళ్ళకి సరైన మార్గాన్ని నేర్పిస్తారు, సరైన మార్గంలో వెళ్ళడానికి వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఆ సమయంలో బిడ్డలు నేనంటే కోపం అని అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత అప్పుడు అనిపిస్తారు, ఏమనిపిస్తుంది తెలుసా? మా తండ్రి కనుక ఈ విధంగా పెంచకపోతే, మా తల్లి ఈ విధంగా పెంచకపోతే, కొట్టకపోతే నా జీవితం ఏమైపోయింది అని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? ఆ ఫైనల్ గోల్ రీచ్ అయినప్పుడు, ఒక మంచి పొజిషన్కి వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది తల్లిదండ్రులు పెట్టేటువంటి శిక్ష ఎలాంటిదో. మన దేవుడు కూడా మనకు అలాగే ఏం చేస్తాడంటే, తాత్కాలికమైనటువంటి కొన్ని శిక్షణ అంటే శిక్షణ, అది శిక్షణ కాలంలో ఉన్నాం మనం. ఈ శిక్షణ పూర్తి అవడానికి, లేకపోతే ఈ శిక్షణను మనము ఓవర్కమ్ చేయడం, గెలవడానికి మధ్య మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి, కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, లేకపోతే జబ్బులు అవ్వచ్చు, రోగాలు అవ్వచ్చు, లేకపోతే నిందలు అవ్వచ్చు, అవమానాలు అవ్వచ్చు. ఒకవేళ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? హ్యాపీగా స్వీకరించాలి. ఆ దేవుడు నన్ను ఈ శిక్షలో ఎలా మెరుగులో నేర్పించడానికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబోలని మనం వాటి గుండా నడిచినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను ఏం చేస్తాడు తెలుసా? మనం శిక్షలో ఉన్నప్పుడు శిక్ష నుంచి తప్పించడానికి, ఆ శిక్షలో లేకుండా మనం చేయడానికి ఏం చేస్తాడంటే, బిడ్డలు కొంతమంది సలహా ఇస్తారు. మీ తల్లిదండ్రులు, మీ నాన్నంటే నీకు నువ్వంటే మీ నాన్నకి ఇష్టం లే, కొంతమంది చెప్తుంటారు బిడ్డలు. మీ నాన్నంటే నీకు ఇష్టం, ఎప్పుడు తిడుతుంటాడు, ఎప్పుడు కొడుతుంటాడు, ఎప్పుడు నిన్ను అరుస్తుంటాడు, మీ అమ్మ ఎప్పుడు అరుస్తుంటుంది. కానీ అలా ఆ తల్లిదండ్రుల మీద వాళ్ళు ఊరికి వస్తూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళ ఎలా బిడ్డలకి డబ్బులు పెట్టారు. అలాగే సాధారణ కూడా మనం ఏం చేస్తారంటే, నీ దేవుడు ఉంటే, నీ దేవుడు నీకు సహాయం చేసి నీకెందుకు వస్తాయి. అవతలవాడు బాగున్నాడు, వాడు దేవుడు అంటే తెలియదు, దేవుడి గురించి తెలియదు, చర్చికి రాడు, అది ఏమి తెలియకపోయినా వాడు బాగున్నాడు, మంచి ఇల్లు, మంచి కారు, మంచి బండి, మంచి పుస్త, మనం దేవుడిని ఆరాధిస్తా, దేవుని సన్నిధికి వస్తా, నీకేంటి ఎందుకు ఇలా జరుగుతుంది, నీకేంటి నీకు సమస్య, నీకేందుకు ఇది ప్రాబ్లం. ఇది సాతాను ఏం చేస్తారంటే మనం గిచ్చి మన మనసులో చూడతాం. మనం ఏమనుకోవాలి తెలుసా? నేను ఆయన బిడ్డని, నాకు దాంట్లో దేవుడికి వస్తాయి అని ఒక నిశ్చయత మనం కలిగి ఉంటే, అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక ఓదార్పు మనంగా ఇచ్చుకుంటే, నిజంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు ఆకాశవాసుని ఆ కుమార్తె సాతాను శోధించిన, సాతాను ఇబ్బంది పెట్టిన, సాతాను అన్ని రకాలుగా ఆ పడయాలను చూసిన నా కుమార్తె, నా కుమారుడు తట్టుకొని నిలబడ్డాడు. అందుకనే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఫైనల్గా అంతిమ విజయం ఎవరిదో తెలుసా? క్రైస్తవురాలే. ఒకవేళ దుష్టుడు, అందుకనే 6వ కీర్తనలో ఉంది, దుష్టుడు ప్రబలినప్పుడు, సజోడి కీర్తనలో 6వ అధ్యాయం ఆ మాట చదువుకొని మనం ముందుకెళ్తున్నాం. కీర్తనలు దావీదు తన బాధంతా కూడా వ్యక్తపరుస్తాడు. మూడవ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని. చూడండి, అంటే దావీదు బాగా చితికిపోయినాడు, నలిగిపోయినాడు, అన్ని వైపుల నుంచి ప్రమాదాలు తట్టుకుని ఆఖరిగా ప్రభువా నా మీదకి లేచేవారు అనేకులు, నాయన నన్ను ఒక పక్క మానసికంగా, భౌతికంగా నాశనం చేయాలని చూస్తున్నారు ప్రభు అన్నప్పుడు అద్భుతమైన విడుదల దేవుడు మళ్ళా అలా ఆఖరి వచనాల్లో, అధ్యాయం ఆఖరి వచనాల్లో దేవుడు చేస్తాడు. కాబట్టి ఒక్కోసారి మనం బలహీన పడినప్పుడు దేవుని యొక్క సహాయం పొందుకోవాలి. ఒక్కోసారి మనం ఇబ్బంది పడినప్పుడు దేవుని సహాయం పొందుకోవాలి. దేవుడు మనల్ని
శిక్షణలో నడిపిస్తున్నాడు. ఈ శిక్షణలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదివే దాంట్లో మనము ఆ నేర్పరులుగా ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో నేర్పరులుగా ఉండాలి. అలాగే పాటలు పాడే విషయంలో నేర్పరులు ఇవన్నీ మనం నేర్చుకుని ఫైనల్ గా మనం వచ్చినప్పుడు మనం ఆర్మీ నుంచి ఒక వ్యక్తి బయటపడినట్లుగా, అంటే ఆ ట్రైనింగ్ నుంచి ఆ సైనికులు జాయిన్ అయ్యేటప్పుడు ఎంత యాక్టివ్ గా ఉంటాడో మనం కూడా ఈ శిక్షణలో ప్రభు పాత్ర పట్టుకొని ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అనారోగ్యం బలహీన సమస్య వచ్చినప్పుడు మనమంతా ఏమనుకోవాలి తెలుసా? మనం శిక్షణలో ఉన్నాం కాదు, శిక్షణలో ఉన్నామని భావిస్తే దేవుడు మనకు ఫైనల్ గా అంతిమ విజయం ఇస్తాడు. అలాగే నాకు చదువుతున్నటువంటి 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ వచనం కూడా చదివితే అక్కడ కూడా భక్తుడు రాస్తూ శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మీరు మిమ్మల్ని చూసి, అంటే దేవుని కుమారుడు శిక్షణ కాలం, లేకపోతే ఈ శిక్ష ఫలము పొందుటకై. శిక్షణలో ఉన్నప్పుడు మనకు పెద్ద ఫలం రాదు, ఫలితం ఉండదు. శాలరీ ట్రైనింగ్ లో శాలరీ ఏమైనా ఇస్తారా? ఒకళ్ళు ఇస్తే ఏదైనా నామమాత్రంగా ఇస్తారు, కానీ ట్రైనింగ్ లో ఎటువంటి ట్రైనింగ్ అయిన తర్వాత, సైన్యంలో చేసిన తర్వాత, జాబ్లో చేసిన తర్వాత మనకి ఎలా ఉంటుంది? అన్ని బెనిఫిట్స్ ఇస్తారు. మీకు విషయం చూడండి, పోలీసు వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు సన్నగా ఉంటారు. ట్రైనింగ్ అయ్యి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అవుతారంటే ముందు 3 అడుగులు 4 అడుగులు పట్టేసుకుని నడవకుండా. మళ్ళీ ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళకి నిరంతరం నెలకు ఒకసారి నిరంతరం ట్రైనింగ్ లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూస్తే సన్నగానే ఉంటారు. ఏఆర్ కానిస్టేబుల్ మామూలుగా సివిల్ కానిస్టేబుల్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ వీళ్ళు మామూలుగా ఇంత లాభపడిపోతారు. అంటే శిక్షణ కాలంలోనే వాళ్ళకి శిక్షణ ఉంటుంది. మిగతా టైంలో కొంతమందికి శిక్షణ ఉండదు, అంటే వారు ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ ఏఆర్ కానిస్టేబుల్స్ కానీ ఆర్మీలో కానీ కుదరదు. వారికి నిరంతరం శిక్షణ. ఒకవేళ ట్రైనింగ్ అయిపోయి ఆర్మీలో జాయిన్ అయినా సరే వారికి నిరంతరం శిక్షణ జరుగుతూ ఉంటుంది. ఎలా శత్రువు నుంచి కాపాడుకోవాలి, శత్రువు బారి నుంచి ఎలా రావాలి, శత్రువుని ఎలా ఎదిరించాలి, శత్రువు ఒకవేళ కంట కనిపడినప్పుడు మనం కనబడకుండా ఎలా దానుకోవాలి, వాడిని ఎలా హతమార్చాలి, వాడిని ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. క్రూర జంతువులను ఎలా లొంగ తీసుకోవాలి, లేకపోతే ఎలా వాళ్ళని ఎదిరించాలి, పాములను ఎలా పట్టుకోవాలి, అన్ని ఎవ్రీథింగ్ వారికి ట్రైనింగ్ నేర్పిస్తారు. లేకపోతే వాళ్ళు అంత కొండల్లో జీవించాలంటే, అంత కొండల్లో సైన్యాన్ని, ఆ దేశాన్ని కాపాడాలంటే ఎంత కష్టతరం. మనం 1 గంట ఎండలో నడిస్తే ఎంత అంటాం, 1 గంట వానలో తెలిస్తే ఎంత వాన అంటాం. కానీ వానకి తడుస్తూ సైన్యం ఏం చేస్తుంటారు? మన దేశాన్ని కాపాడు. బోర్డర్లో వానకు తడుస్తూ ఉంటారు. అందులో ఈ టైంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఆ తినడానికి ఆహారం ఉండదు, కఠినంగా నిద్ర ఉండదు. వారి యొక్క కష్టాలు నిజంగా అంత వర్ణనాతీతంగా ఉంటాయి. బోర్డర్లో ఉండేవారు ఆ సైనికులు. కానీ మనకు అటువంటి బాగలేదు. సుభిక్షంగా దేవుడి దగ్గర కింద ఉన్నాం. చిన్న శ్రమ వచ్చినా, చిన్న ఇరుకు వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని మీద మన మీద మోపుతున్నాం. దేవుడే ఇట్లా అనుమతించాడు. దేవుడు ఏ విషయంలో మనం శోధించకూడదు. ఆయన ఒకవేళ శోధించొచ్చేమో కానీ యాకోబు పత్రికలో ఉంది, ఆయన కీడి విషయమై ఎప్పుడు కూడా శోధించలేని 1వ అధ్యాయంలో ఉంది, 12వ వచనం అనుకుంటా యాకోబు పత్రిక. కీడి విషయమై చూడండి, ఆ మాట గురించి ముగించుకున్నాము. యాకోబు చూడండి, యాకోబు 12:1, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. చూడండి, ప్రభువును ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన అంటే దేవుడు ఎందుకు ఒక్కొక్కసారి శోధన అనుమతిస్తాడంటే మనం ఉన్న స్థితి నుంచి కొంచెం పైకి వెళ్ళటానికి. మన ఇటీవల 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగాయి. ఎందుకు జరిగాయండి? వాళ్ళు ఇంటర్మీడియట్లోనే ఉంచవచ్చు కదా, ఎందుకు వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతున్నారు చెప్పండి? ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పిల్లలు అనుకుంటారు నాకెందుకు వచ్చిన ఈ కష్టాలు, వాళ్ళకి ఎందుకు కాదు, నాకెందుకు వస్తాయి అనుకుంటారు. కానీ ఈ కష్టం వెనకాల ఒక మంచి ప్రతిఫలం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? 10th అయిన తర్వాత ఆ పిల్లడు ఎక్కడికి వెళ్తాడు? దట్ ఈస్ ద ప్రతిఫలం అన్నమాట. దాన్ని ఏమంటారంటే దాన్ని తెలీదు. మనం ఈ ఎగ్జామ్స్ చూస్తాం తప్ప నెక్స్ట్ ప్రమోట్ అయ్యే క్లాసు, ఆ క్లాస్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్, ఆ క్లాస్ లో ఉన్నటువంటి స్నేహం, ఆ క్లాస్ లో ఉన్నటువంటి ఐక్యత గురించి తెలియకుండా జరిగే ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తారు. కానీ వాళ్ళు ఏం చేయాలి సార్? జరిగే ఎగ్జామ్స్ మీద కాకుండా ఎగ్జామ్స్ తర్వాత నేను ఎలా నేను క్లాస్ లో చేయాలి, ఎలా ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అని ఆలోచించేవారు తక్కువ. ఈ ఎగ్జామ్స్ గురించి ఆలోచించి కూడా చాలా మంది పాడైపోవాలి. చాలా మంది
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, పీజీ ఎగ్జామ్స్, దీని తర్వాత మంచి స్థితి ఉందని మనం ముందుకెళ్ళాలి తప్ప ఈ ఎగ్జామ్స్ నాకు ఒక గడ్డు కాలం ఇది ఇబ్బంది అనుకుంటే ఇక ఎగ్జామ్స్ పాస్. అందుకని స్టూడెంట్ అనుకుంటాడు ఈ ఎగ్జామ్స్ లేకపోతే బాగుండు, ఈ ఎగ్జామ్స్ లేకపోతే నీ టాలెంట్ ఎక్కడ వస్తుంది, నీ టాలెంట్ సమాజానికి తెలియాలంటే ఖచ్చితంగా ఏముండాలి, ఎగ్జామ్స్. మన యొక్క టాలెంట్ లోకానికి తెలియాలంటే ఖచ్చితంగా ఏముండాలి, శ్రమ ఉండాల్సిందే. అందుకని మనం శ్రమ పెట్టాలని నాశనం చేయాలని దేవుడు ఉద్దేశం కాదు, కానీ పై స్టెప్కి వెళ్ళాలని, అంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి మనకు శ్రమ అవసరమని దేవుడు సెలవుస్తుంది. అక్కడ ఏంటంటే 13వ వచనం ఇది బాగా గమనించారు. దేవుడు ఎప్పుడు కూడా కీడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధించడు కనుక ఎవడైనను శోధించబడినప్పుడు ఇది చాలా జ్ఞాపకం. దేవుని చేత నేను శోధించబడుతున్న విషయం ఎవరితో కూడా అనుకోడు, కనీసం మన మనసులో కూడా ఉంచుకోలేదు. దేవుడు కీడి విషయమే, నువ్వు నలిగిపోవాలి, నలకొట్టబడాలి, అణిగిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలని దేవుడు కోరిక కాదు. అది ఎవరు కోరికంటే నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి, నువ్వు దిగజారిపోవాలి, నువ్వు ఇట్టే ఉండాలి, నీ జీవితం ఇట్టే ఉండాలని ఎవరు అనుకుంటారంటే సాతాను అనుకుంటారు. మనం అభివృద్ధి పొందితే వాడికి ఇష్టం లేదు, మనం ఆశీర్వదించబడితే వాడికి ఇష్టం లేదు, మనం డెవలప్ అయితే వాడికి ఇష్టం లేదు, మన బిడ్డలు డెవలప్ అయితే వాడికి ఇష్టం. అందుకని వాడు ఏం చేస్తాడంటే అందరినీ అనగదొక్కడానికి ముళ్ళ కంచెలాగా కూడా చితివేయడానికి అదివేయడానికి చూస్తాడు తప్ప మన దేవుడు మనల్ని పైకి తీయడానికి చూస్తాం. నా బిడ్డ ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఎప్పుడైతే ఆశీర్వదించబడతామో మన కుటుంబమే కాదు ఇతరులు కూడా మనం ఏం చేసుకొస్తాం, దగ్గరికి తీసుకొస్తాం. ఆ దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదం, కాబట్టి మీరు కూడా మనకి ఆశీర్వదించాలి. మన దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనకి కోసం. కాబట్టి మనం ఆ శ్రమ పొందుకుంటున్నప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, ఆ తీరని సమస్యలు వచ్చినప్పుడు, నలుగురు మనల్ని నిర్మించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా ఇది నా మంచికే నువ్వు గట్టిగా నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు అద్భుతమైనటువంటి విడుదల. ఒకసారి ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు ఏం చేయాలి, చాలా మంచి నాకు బాగా తెలుసు. అయితే ఆ పాస్టర్ గారు తప్పు చేశారని ఎవరో ఒక ఆయన ఆ సంఘంలో ఈయనంటే కెక్నోళ్ళు కొంతమంది ఉన్నలా వాళ్ళు చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంటే ఒక పార్టీని తయారు చేసుకున్నాడు, సొంత సంఘమే, సొంత సభ్యులే పార్టీని తయారు చేసుకున్నాడు. ఆయన పాస్టర్ గారు లేనప్పుడు పాస్టర్ గారి మీద అందరికీ మైకులు చెప్పడం ప్రారంభించారు. కొద్ది లేట్ అయినప్పుడు, త్వరగా అయిపోయినప్పుడు ఆ పాస్టర్ గారు చేశాడంట. ఆయన చెప్పాడు ఎలా అయినా ఒక ఆయన చెప్పాడు. అందరూ తిరుగుబాటు చేసి అందరూ అంటే సొంత సంఘంలోనే ఆయన్ని నిరుత్సాహపరిచి బలహీనపరిచి ఆయన తరివేసి ఈ సంఘాన్ని ఎవరు చూడాలనుకున్నారు, ఎవరో ఒక వెనకాడు సంఘం ఆక్రమించుకోవాలి, సంఘాన్ని చేతులు పెట్టుకోవాలనిపిస్తుంది. ప్రార్థన చేసి ప్రభువా నేను ఎవరైతే ఈ స్థాయి కాదు, నువ్వే ప్రభువా, నేను ఎవరైతే నా బిడ్డ అనుకున్నారో వాళ్ళందరూ నమ్ముతున్నారు నేను తప్పు చేశాను నీకు తెలుసు కదా ప్రభువా, ఒక్కసారి సహాయం చేయ ప్రభువా అని చాలా అసలు ఆ బాధ పడలేక అసలు ఆ సంఘాన్ని వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోవాలనుకున్నాడు. అంతగా నలిగిపోయాడు. అయ్యా నా కుటుంబం వాళ్ళే నన్ను నిందిస్తారు, నా భార్య కూడా నమ్మట్లేదు, బిడ్డలు నమ్మట్లేదు, నా గురించి తెలిసిన నా భార్య బిడ్డలు నమ్మట్లేదు, సంఘం ఏమనుకుంటారు, అసలు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి నాతో చెప్పినప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాలు నేను బలపరిచాయా మన దేవుడు సామాన్యమైన దేవుడు అది సేవ చేస్తున్నాను, నిజము నిలకడగా వస్తుంది, తొందరపడబాకండి, మీరు ఓపికగా ఉండండి, నేను కూడా ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు త్వరలో అద్భుతమైన విడుదలిస్తారని చెప్పి ఎవరైతే నేను చెప్పి నేను లేపాడో ఆ వ్యక్తికి తాడు చేయబడిపోయి అప్పుడు లెటర్ రాస్తుంది, అయ్యా నేను చేసే తప్పుకి అనుభవిస్తున్నాను, దయచేసి ఆ పాస్టర్ గారు నేను తప్పు లేదు. చూడండి, ఆయన చేసిన చిన్న మిస్టేక్ ఎంతమందిని జడగొట్టింది, సంఘాన్ని జడగొట్టింది, కుటుంబాన్ని జడగొట్టింది, దీనికి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. అసలు చేయలేదు తప్పు, తను చేసినట్టు క్రియేట్ చేసి అంతటిని కూడా అది దాంట్లో మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా అయిపోయింది. మంచి సేవ సాధారణ ఏం చేస్తారు తెలుసా, మంచి సేవ జరిగేటువంటి ఆ సేవని, మంచి కుటుంబాన్ని, భయభక్తులు కలిగిన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తాడు. మామూలుగా నమ్మకార్థంగా ఉన్న కుటుంబాన్ని టార్గెట్ చేయడు, దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తున్న కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్న సంఘాన్ని కూడా టార్గెట్ చేస్తాడు. కాబట్టి సంఘం కూడా అప్పటి వరకు అయ్యగారు ఆత్మీయ తండ్రి ఇది కూడా ఏమయ్యారు, ద్వేషించడం.
ఆత్మీయ తల్లి మా పాస్టర్ మా బిడ్డలు ఇదిగో ఇట్లా మా దేవుడే అని చెప్పిన వాళ్ళే ఆఖరికి ఏమైపోయారంటే అయిపోయారు. ఎప్పుడైతే రాశారో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని కొట్టి తనేసి ఎవరైతే ఆ మాట చెప్పి సంఘంలో తీసుకొచ్చి నా రద్దు చేయాలనుకున్నారు వీళ్ళందరూ లేచి మా పాస్టర్ గారి మీద మాకే విరోధంగా చేస్తారని చెప్పి అందరూ కొట్టి ఆ ముగ్గురు నలుగురు తోసేస్తారు. చీడ పురుగు ఉంటున్నా చాలు ఏం చేస్తుందండి, ప్రతి కోయిని ఏం చేస్తుంది, కొట్టేస్తుంది. ప్రతి ఇల్లుని నాశనం చేస్తుంది. చీడ పురుగు ఉండకూడదు ఇంట్లో. సంఘంలో ఉన్నటువంటి వారు తయారవ్వకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన. సంఘంలో అందరూ మనతో బాగుంటారు, అది పెట్టేటువంటి విధంలో పెట్టాలి. కాబట్టి మనం కూడా దేవుని సరిగ్గా మన కుటుంబం గురించి పక్కన చెప్పినప్పుడు మన కుటుంబం గురించి మనకు తెలుస్తుందా వాడికి తెలుస్తుందండి? ఏమండి, మన కుటుంబం గురించి మనకు తెలుస్తుందా, మన బిడ్డ మన భార్య మన భర్త గురించి మనకు తెలుస్తుందా, ఓడికి తెలుస్తుందా? అది ఓడి కూడా చెప్తే మనం నమ్మితే మనం ఎట్లా ఎంత కుటుంబ సభ్యులు కూడా పాస్టర్ గారు నమ్మాలి కదా. ఎంత మంచిగా పాస్టర్ గారు కుటుంబ సభ్యులు భార్య కూడా అనుమానించింది, నువ్వు చేయకపోతే పడితే చెప్తారు భార్య మాట వచ్చా అనేసి బిడ్డ కూడా అని తిరుగుతున్నాను. అసలు ఒక్కనే వెళ్ళిపోవాలనుకుంటు పాస్టర్ గారు అయ్యా వెళ్ళిపోవాలనుకుంటున్నాను మా ఇంటికి రా కొద్ది రోజులు ఇవన్నీ కొంచెం మర్చిపోయాక మా ఇంటికి రా పలానా ఉండు మాలో ఒకడుగా ఉండు నాకంటే అన్నం లేదు అన్నగా ఉండు రానన్నా. నిజంగా ఏడ్చి అయ్యా ఈ రోజు ఆపద కాలంలో నాకు ఈ విధంగా మాట చెప్పారు చాలా అని చెప్పి ఎంతగానో బాధపడ్డాడు. అంటే ఎంతగానో బాధపడ్డాడు. అందుకనే ఆయన కుమార్తెకి తీసుకురావడానికి వచ్చినప్పుడు నాకు చేప తీసుకొచ్చిస్తాను. రాజపాడు నుంచి వస్తుంది చేపలు సంఘస్థలు ఇచ్చినప్పుడు ఇంటిలో ఇంటిగా చేస్తాడు. కూతురు అయ్యే కూతురు ఈడకి వస్తున్నప్పుడు నాకు పెట్టుకున్న పూలు చేపలు చెనక్కాయ ఏదైతే తీసుకుని తన కూతురికి ఏమి ఇస్తాడో అవన్నీ నాకు ఇచ్చేసుకోవాలి. ఎందుకు ఆపద కాలమని ఆయనకి ఏ సహాయం చేయదు. ప్రతి వారానికి ఒకసారి నెలకు ఒకసారి నెలకు ఒకసారి రమ్మంటాడా రెండు వాక్యం చెప్పించు సంఘాన్ని కూడా ఇదే మళ్ళీ ఒకసారి చూపిస్తాము. సంఘాన్ని మీరందరూ కూడా ఈ సేవకుడు ఏం చేశారు, అవమానపరచు అన్నటువంటి వాడు గుండెలు పగిలిపోతుంది. కాబట్టి సేవకుడు లేకపోతే మన కుటుంబాల గురించి ఎవరో ఒక వ్యక్తి చెప్పినప్పుడు మనం నమ్మొచ్చండి. మనకంటే మన కుటుంబం గురించి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సాధారణ మన కుటుంబాల్లో ప్రవేశిస్తాడు, సంఘంలోకి ప్రవేశిస్తాడు, సమాజంలోకి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన వాడిని మనం గుర్తుపడతాం. వీళ్ళ పైకి దూరంగా పెట్టాలి. కాబట్టి అలా దూరంగా పెట్టినప్పుడే మన కుటుంబాలు సజావుగా సాగుతాయి, సజావుగా ముందుకు వెళ్తాయి. అలా ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనం ప్రేమిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఎరుగు వచ్చినప్పుడు సాతాను మనం ఏం చేస్తాడు తెలుసా? నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు, నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు, అందుకని నీకే పెట్టాను. సైకిల్లో పోయేవాడికి తెలుస్తాడు ఎంత సేఫ్టీగా వెళ్తున్నాడు. ఏమండి, సైకిల్లో పోయేవాడు కొంచెం హ్యాపీగా పోతాడు, కానీ నడిచిపోయేవాడు అనుకుంటాడు వాడికి సైకిల్ ఉంది నాకు అనుకోలేదు. మనం ఏం చేస్తాం తెలుసా? సైకిల్లో పోయేవాడు మనం ఎవరు సైకిల్ చూస్తామంటే బైక్లో పోయేవాడు సైకిల్ చూస్తాం. మనం సైకిల్లో పోతే మనం ఎవరు సైకిల్ చూడాలంటే నడిచి వచ్చేవాడు సైకిల్ చూడాలి. అప్పుడు తెలుస్తే దేవుడు మనం ఎంత హెచ్చరిక స్థితిలో ఉంచాడన్న విషయం మనకు అర్థం. కానీ దురదృష్టం మనం ఏం చేస్తామంటే సాధారణ మన కళ్ళు ఎట్టుకోనికుండా బైక్లో పోయేవాడు సైకిల్ వస్తుంది. బాబు బైక్ సైకిలే బైక్లో పోయేవాడు ఎవరు సైకిల్ చూడాలి? సైకిల్లో పోయేవాడు సైకిల్ చూసి వాడికి సైకిల్ వద్దు దేవుడు నాకు బైక్ ఇచ్చి నేను సంతోషపడాలి. మనం ఎవరు సైకిల్ చూస్తాం తెలుసా? కారులో పోయేవాడు కారు నాకు ఎప్పుడు వస్తుంది, కారులో పోయేవాడు నేను సైకిల్ చూస్తాను బైక్ కాబట్టి మనం మనకంటే హెచ్చైందని చూడకూడదు. మనకంటే కింద స్థాయిలో చూసి దేవుడు ఈ స్థాయిలో ఉంచేందుకు దేవుడికి స్తోత్రం అని మనం కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు అర్థం చేస్తాడు. సార్ నువ్వు సైకిల్లో పోతుంటే నీకు బండి ఇస్తాడు, నీ బండిలో పోతుంటే కారు ఇస్తాడు, నీ కారులో పోతుంటే మరొక కారు ఇస్తాడు. అట్లా మనం దేవుని దగ్గర దేవుడు పొందుకోలేదు తప్ప మనం వాటిని సరిపోయి దేవుడు నాకు ఎదురు చేసేది నాకేం చేసేది అనుకున్నంత కాలం. ఇంకా మీకు విషయం తెలుసా? ఆ విషయం అనుకున్నంత కాలం సైకిల్ కూడా వేస్తాం, ఎక్కడికి వచ్చేస్తాం మళ్ళీ మన పరిస్థితి నడుచుకునే స్థాయిలోకి వచ్చేస్తాం. కాబట్టి మనం దేవుడిని ఏ విషయంలో కూడా నిందించదు, దేవుడిని ఏ విషయంలో కూడా అవమానించదు, దేవుడిని ఏ విషయంలో కూడా చిన్న చూపు ఆయన. నేను ఒకటే అంటాను, గత కాలంలో పిల్లలకు సీట్ అంటే అంత గొప్ప సీట్ రావాలి వాళ్ళని ప్రార్థన చేస్తాను.
సీట్ ఇచ్చినా ఆయన దేవుడే, సీట్ ఇవ్వకపోయినా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చిత్తంలో ఉంటే ఇస్తాడు. మనకి ఇవ్వాలని రూలే ఉంది, ఆయన చిత్తంలో ఉంటే ఇస్తాడు. మనకి ఏది బాగో మనకంటే మన తల్లిదండ్రులకుంటే ఆయన బాగా ఎదిగినాడు. ఒకవేళ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇస్తాడు, లేకపోతే ఒకవేళ ఇకపోయినా సరే ఆయన దైవత్వంలో ఎటువంటి మార్పు ఉంది. అదే అనుకునేది. ఏదైనా ప్రార్థన చేస్తే ప్రభువా నువ్వు ఇస్తే నీకు స్తోత్రం, ఇవ్వకపోయినా నీకు రెండింతల స్తోత్రం ప్రభువా. ఎందుకంటే మా గురించి అణువు పరిశీలన చేసేవాడు నువ్వు. అణువు మాకు ఏది కావాలో, ఏది ఇష్టమో, ఏది నచ్చుతుందో నువ్వు ఎరిగి మరీ ఇచ్చేదేవాడు. కాబట్టి మాకు ఏది ఇష్టమో అది నువ్వు ఇస్తావు. నీకు తెలియక మాకు అది కావాలి గొంతము కోరుకుంటాడు. అది మాకు ఏది కావాలో మాకు ఇచ్చే దేవుడు ప్రభువా. నువ్వు ఇచ్చినా నువ్వు మాకు దేవుడివే, నువ్వు ఇవ్వకపోయినా నువ్వు మాకు దేవుడివే. నీ దైవత్వం ఎటువంటి మార్పు లేదు ప్రభువా. ఇటువంటి నిశ్చయిత మనకు ప్రతి క్రైస్తవుడున్నా. లేకపోతే నాకు ఇవ్వలేదు దేవుడు, దాని వెనకాల ఏదో ప్రమాదం ఉందని గ్రహించాను. మనకిస్తే దాని వెనకాల ఏదో ప్రమాదం ఉంది, మనకిస్తే దాని వెనకాల ఏదో నష్టం. అందుకని దేవుడు ఆపుతాడు. అందుకని కొన్నిసార్లు దేవుడు ఇవ్వడు. ఒకవేళ విస్తారంగా వాగ్దానం చేసినా మనకి ఏం చేస్తుంటే ఆపుతాడు. కాబట్టి ఆగినప్పుడు మనకు ఒక్కోసారి నాకు కూడా కోరికలు వస్తూ ఉంటాయి. ప్రభా ఆశవార్త గురించి పెట్టాలి, ఇవి పెట్టాలి, స్త్రీల గురించి పెట్టాలి, సండే స్కూల్కి ఎవరి గురించి అవి పెట్టాలంటా అంటా ఉంటే ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడంటే ప్రజెంట్ 3వ అధ్యాయం 3వ వచనం నాకు మన బండిలో పోతా ఉంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా. ఎందుకు వేస్తారు స్పీడ్ బ్రేకర్లు చెప్పండి? మా బండిలో అవుతారు కదా, మన సైకిల్ స్పీడ్ కంట్రోల్ ఆగి వెళ్ళు. ఇక్కడ పిల్లల తరగతి ఉంటారు, స్కూల్ ఉందో లేకపోతే ఇంకోటి ఉందో ఆగి వెళ్ళు అంటే మనం స్పీడ్ బ్రేక్ వేస్తాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం నాకు బ్రేక్ వేస్తా ఉంటున్నాను. ఏముందంటే నువ్వు ఆలోచిస్తున్నావు బాగా, కానీ నీ ఆలోచన ప్రకారానికి ఏముందంటే సమయం ఉంది. కాబట్టి నువ్వు ఆగు అని ఈ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి నాకు బ్రేక్ వేస్తా ఉంది. ఆగు అది దానికి సమయం ఉంది. ఈరోజు మనం చేసే ప్రతి పనికి సమయం ఉంది. ఆ సమయాన్ని దేవుడు సత్యం అడుగుతాం. ముందుకు సాగుతాం. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.